అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఒక ప్రత్యేక స్థానం. ఈయన రాజశేఖర రెడ్డి కుమారుడిగా, రాజారెడ్డి మనవడుగా రాష్ట్ర రాజకీయాల్లో ఐడెంటిఫికేషన్ ఉంది ఆయనకి. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అక్రమ కేసుల్లో జైల్లో పెడతాం, జైల్లో నుంచి బెయిల్పై విడుదలై రాగానే ఒక ప్రాంతీయ పార్టీని పెడతాం, వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టి ఆ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ మొత్తం, తెలంగాణలో కూడా 2 రాష్ట్రాల్లో తిరిగి, ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం, గోదావరి జిల్లాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగటం, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు తిరగటం, ఈలోపు ఆంధ్రప్రదేశ్ విడిపోవటం, 2 రాష్ట్రాలు విడిపోవటం, జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పాలిటిక్స్ని ఎన్నుకుని ఆంధ్ర ప్రాంతానికి నా పార్టీని పరిమితం చేస్తానని చెప్పి ఆంధ్ర ప్రాంతానికి పరిమితం చేశాడు వైసీపీ పార్టీని. ఇది యథార్థం. 2014 ఎన్నికల్లో కొత్త రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి టీడీపీ పోటాపోటీలో జనసేన పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చి టీడీపీకి సపోర్ట్ చేశాడు. ఆ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా కట్టిన జనసేన పోటీ చేయలేదు, మోడల్ సపోర్ట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా చేసి పెట్టాడు. ఆ రోజు టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలో పాల్గొంచుకుని కలిసి ఉన్నారు. ఆ రోజు 67 సీట్లతో ఆగిపోయాడు, అధికారానికి దగ్గరికి వచ్చి ఆగిపోయాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటప్పుడు ఆ రోజు నుంచి ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేస్తూ, ప్రభుత్వం యొక్క తప్పుల్ని ఎండగడుతూ, ప్రజాయాత్రలు చేస్తూ, ప్రజల్ని చైతన్యపరుస్తూ 2019 నాటికి అనూహ్యంగా 151 సీట్లతో ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజు ఏ పార్టీకి రానంత విధంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చాడు. అధికారం వచ్చినాక సంక్షేమ పథకాలు ప్రయారిటీ పెట్టుకొని ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ని ఒక రకంగా చెప్పాలంటే తక్కువే జరిగిందని చెప్పాలి వాస్తవం మాట్లాడుకుంటే. అయినా సరే 16-17 హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు పెట్టించారు. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు, హెల్త్ క్లినిక్లు, రైతు సెంటర్లు, ఇలా అనేక కార్యక్రమాలు జరిగినాయి. గ్రామాల్లో సచివాలయము, హెల్త్ సెంటరు, వ్యవసాయ కేంద్రాలు ఇవన్నీ జరిగినాయి. రైతు భరోసా సెంటర్లు ఇవన్నీ కట్టించారు. అయినా కానీ పోలవరం, అమరావతిని పక్కన పెడుతున్నారు వైసీపీ పార్టీ. ఓటమి పాలైంది. అంతేకాకుండా వాలంటీర్లు పెట్టి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి కార్యకర్తలను ఇగ్నోర్ చేశారు. అందువల్ల కార్యకర్తలు కూడా మొన్న జరిగిన 24 ఎలక్షన్లో పార్టీని పట్టించుకోవాలి. దాంతో పార్టీ ఘోరమైన ఓటమి చూడాల్సి వచ్చింది. ఆ రోజు 151 సీట్లతో ఎంత ఉవ్వెత్తున అధికారంలోకి వచ్చాడో అంతకన్నా రెట్టింపు దీంతో ఓటమి పాలవ్వాల్సి వచ్చిన పరిస్థితి. 124 సీట్లు కూటమికి వచ్చినాయి. పవన్ కళ్యాణ్, టీడీపీ, బీజేపీ అన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసింది, కూటమిగా దాడి చేస్తే ఆ ఎలక్షన్లో, ఆ 24 ఎన్నికల్లో వైసీపీ పార్టీ పూర్తిగా ఓడిపోయింది. అయినా సరే 39% ఓటు షేర్ వచ్చిందంటే ప్రజా ఆమోదం జగన్ పట్ల ఎక్కడా తగ్గలేదు అనేది చెప్పచ్చు. అయితే కొన్ని మిస్టేక్స్ వలన, కొన్ని నిర్ణయాలు తప్పుగా జరగటం వలన, ప్రజా ఆమోదం లేకపోవడం వల్ల పార్టీ ఓడిపోయింది. ఓటమే ఎలాగైనా ఒప్పుకోవాల్సిందే. ఓటమి అయిపోయి సంవత్సరం వరకు కూడా పార్టీ కేడర్ కానీ, నాయకులు కానీ ఏమైనా పిలిపించినా సరే ఇప్పుడు ఎందుకులే, ఎలక్షన్స్ 5 ఏళ్ళు ఉన్నాయి కదా, ఎందుకులే చేయటం అనేది ఒక నిర్లిప్తత ఏర్పడింది పార్టీలో, వైసీపీ పార్టీలో. ఇది విద్యార్థులు రీఎంబర్స్మెంట్ మీద చేసినా, లేకపోతే రైతుల మీద చేసినా, 3-4 ధర్నాలకు పిలిపించినా ప్రజలు పెద్దగా, కార్యకర్తలు స్పందించాల. అలాంటిది 1 ఇయర్ అయిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే టూర్లకి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడో ఆ రోజు వచ్చే వేల మంది జనాన్ని చూసినాక పార్టీ కార్యకర్తలకు ఉత్సాహం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి టూర్లు స్టార్ట్ చేసినాక వేల మంది జనం రావటం అవన్నీ చూసినాక ప్రతి కార్యకర్తకి మళ్ళా ఒక ఉత్సాహం, కొత్త ఊపు వచ్చింది. ఈ సందర్భంలోనే పార్టీ కూడా నిర్మాణం మీద దృష్టి పెట్టింది. జిల్లా కమిటీలు వేయటం, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నియమించటం, మండలాల వారికి మండల కమిటీలు వేయటం, గ్రామాల వారికి గ్రామ కమిటీలు వేయటం అని ఈ కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ పార్టీకి ముందుకు పోతూ ఉంది. అయితే ఇక్కడ ఒక చెప్పాలి, ఎన్నో మంచి పనులు చేసినా కానీ కొన్ని తప్పుల వల్ల పార్టీ ఓటమి పాలైంది. అవన్నీ దృష్టిలో పెంచుకుని భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిస్థితుల్లో కమిటీలు వేసుకుంటూ ఇటీవల కాలంలో ఒక ప్రోగ్రాం పిలిచారు. ఇది బాబు షూరిటీ గ్యారంటీ మోసం.
రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు షూరిటీ గ్యారంటీ మోసం అనే ఒక పేరుతో ప్రజల్లోకి చంద్రబాబు నాయుడు ఈ 1 ఇయర్లో ఇచ్చిన హామీల్ని, ఎన్ని హామీలు నెరవేర్చారు, ఎన్ని హామీలు నెరవేర్చలేదు, ఆ నెరవేర్చకుండా ఉండటం వల్ల ఒక్కొక్క కుటుంబానికి ఎంత నష్టం జరిగింది. ఆయన ఇచ్చిన హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు ప్రజలతో. అయితే ఆయన ఏమి ఇచ్చాడు? 2 పథకాలు ఇచ్చాడు. 4,000 రూపాయల పెన్షను, గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు. నిన్న కాక మొన్న అమ్మఒడి ఇచ్చాడు సంవత్సరం తర్వాత. మరి రైతు భరోసా ఇవ్వలేదు, మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వలేదు, లేకపోతే ప్రతి ఆడపడుచుకి 18,000 రూపాయలు, నెలకు 1,500 రూపాయల చొప్పున 18,000 ఇస్తాడు, అయ్యలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇలా అనేక పథకాలు ఇవ్వల. వాటన్నిటి ద్వారా ఎంత నష్టం జరిగింది ఒక్కొక్క కుటుంబానికి వివరిస్తూ ఈ ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాం అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రోగ్రాం విజయవంతంగా సక్సెస్ అయింది. ఆ తర్వాత మండలాల స్థాయికి వెళ్తా ఉన్నారు. ఇట్లా పార్టీని యాక్టివేట్ చేయడంలో నిమగ్నమై ఉన్నాడు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా పార్టీ అంతర్గత కమిటీలు, మీటింగులు, చంద్రబాబు ప్రభుత్వం చేసే మోసాలని ఎండగట్టడంలో వైసీపీ పార్టీ ముందంజలో ఉందనేది చెప్పక తప్పదు. రాబోయే రోజుల్లో ఇంకా ముందుకెళ్ళి 2029లో అధికారానికి దగ్గరగా ఉంది, ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నట్టు కార్యకర్తల్లో నమ్మకం కలుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో వైసీపీ అధికారం అని ఇప్పుడే గ్రామీణ స్థాయిలోనూ రచ్చబండ్ల మీద చెప్పుకుంటున్నారు. కారణం ఏంటి? చంద్రబాబు గారు పథకాలు వేల పథకాలు చెప్పి క్వాంటమ్ వ్యాలీ అని అదని ఇదని ప్రజలకు అర్థం కాని చెప్పి, అదేమంటే గోదావరి బనకచెర్ల అని చెప్పి, పోలవరం కట్టవయ్యా బాబు అంటే గోదావరి బనకచెర్ల అంటాడు. అందరినీ కాలువలు పూర్తి చేసి రాయలసీమలకు నీళ్లు ఇవ్వమంటే అది నిన్న మొన్న ఏదో తూతూ మంత్రంగా ఓపెనింగ్ చేశారు. ఇట్లా చెప్పి చేయకుండా అది చేస్తాం, ఇది చేస్తాం, లేదా సింగపూర్ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ 1,000 కోట్లు పెట్టుబడి పెట్టిస్తాం, ఇవన్నీ చెప్తాం. ఇవన్నీ చెప్పినే నమ్మకాలు లేవు ప్రజలకి. అమరావతి కూడా కంప్లీట్ చేస్తారని నమ్మకాలు లేవు. దాని మీద ఫేజ్ 2 అంటే మంత్రివర్గంలోనే జన సైనికులు తిరుగుబాటు చేశారు. పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ వద్దు, ఫేజ్ 2 వద్దు, 44,000 ఎకరాలు వద్దు, ఏవద్దు, ఈ 33,000 ఎకరాల రైతులకి న్యాయం చేస్తే చాలు. ఈ ఫేజ్లో మనకి ఇచ్చింది 5 ఏళ్ళ ప్రభుత్వం, మనం 40 ఏళ్ళ పాటు అధికారం మనకు ఇవ్వలేదు, 5 ఏళ్ళు ఇచ్చారు. కాబట్టి 5 ఏళ్ళకి ఏం చేయగలం అవి చేద్దామని చెప్పి వాళ్ళు అడ్డం పడితే ఫేజ్ 2 తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఫేజ్ 1లోనే కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ 5 ఏళ్లలో 1 సంవత్సరంన్నర అయిపోవచ్చింది. ఇంకా 3.5 సంవత్సరాలు, ఇంకా 3 ఏళ్ళే ఉంది. 6 నెలలు ఎలక్షన్లో అడవుడైపోతుంది. అప్పుడేం జరగవు పనులు. ఈ 3 ఏళ్ళలో అమరావతిని కంప్లీట్ చేయాలి, అటు పోలవరాన్ని కంప్లీట్ చేస్తే చంద్రబాబు నాయుడు ధన్యుడు అవుతాడని టీడీపీ కార్యకర్తలు అన్నారు, అటు వైసీపీ కార్యకర్తలు, ప్రజలు కూడా అంటున్నారు. కానీ అవి చేస్తాడా చేయలేడా అనేది క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. కాబట్టి రాబోయే రోజుల్లో వైసీపీకి మంచి కాలం ఉంది, మంచి భవిష్యత్తు అని చెప్పి కార్యకర్తలంతా చర్చించుకుంటూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.